హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో పార్టీకి సంబంధించి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అయితే పెట్టబోతున్నట్టుగా మనకు దీనికి సంబంధించి కీలక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఈ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు అయితే వెళ్దాము. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు నేను చదివి వినిపిస్తానండి. అయితే తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆసక్తికి అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే టీవీ9 ప్రెస్ మీట్లో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు టీవీ9 రిపోర్టర్ అయినటువంటి రజనీ గారితో అయితే మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సో ఈ ఇంటర్వ్యూలో మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టడంపై అయితే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి లేరు. తన వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో విస్తరించే ఆలోచన తనకు లేదని చెప్పేసి స్పష్టం చేశారు. తెలుగు మీడియా చరిత్రలో సంచలనం సృష్టించింది సీఎం జగన్ గారి ఇంటర్వ్యూ. టీవీ9కు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం అయితే ఇచ్చారు. తాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దృష్టి సారించినట్లు తెలిపారు. తన జీవితం చాలా చిన్నదని, ఈ జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరకాలంగా మిగిలిపోయేలా సంక్షేమం అభివృద్ధి చేసి జనం గుండెల్లో స్థానం సంపాదించుకునేలా చాలన్నారు. మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. అయితే ఉన్నంతకాలం అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పేసి తెలిపారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుండే పాలన కొనసాగిస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ అతి పెద్ద సిటీ అని, విశాఖలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారని, చంద్రబాబు నాయుడు కారణం రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ టీవీ9 ఇంటర్వ్యూలో మన యొక్క ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఇంటర్వ్యూలో మనకు ఇక్కడ రిపోర్టర్ అడిగినటువంటి రజనీకాంత్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి సీఎం జగన్ గారు ఏమన్నారంటే, తన ఓన్లీ ఫోకస్ అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. సో అక్కడికి వెళ్ళి పార్టీలు పెట్టి అది చేయాలి ఇది చేయాలి అని అతనికి థాట్ అనేది లేదని చెప్పేసి, సో ఆంధ్రప్రదేశ్లో ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళాలని, సో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో సో తన పేరు అలాగే ముద్రించిపోవాలని, అలాగే ఒకవేళ చనిపోయినా కానీ తన యొక్క పేరును పదే పదే చెప్పుకోవాలని, సో ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తను అడిగినటువంటి క్వశ్చన్కి రిప్లై అయితే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక రాదండి. సో మనకు తెలంగాణలో మాత్రం ఈ పార్టీ అనేది ఉండదు. ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు మాత్రమే పరిమితం అయితే కాబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి, మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.